ఇది మీ దీవులతో మీ కష్టంతో వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పేదవాడి కంట కన్నీరు ఎప్పుడూ చూడొద్దని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఈనాడు పేదవాడికి అందిస్తుంది. దాంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఇంతకు ముందే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సబ్స్టేషన్ ఇవాళ ఈ నియోజకవర్గంలో 4 ఫౌండేషన్లు వేసుకున్నాం, 3 హాస్పిటల్స్ ఓపెన్ చేసుకున్నాం. నిన్ననే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలోని అద్భుతంగా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా జోడెంటలా మీరెన్నుకున్న ప్రభుత్వం ఈనాడు పేదలకు అందిస్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, రేషన్ కార్డు, 10 సంవత్సరాల్లో పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. విద్యకి వైద్యానికి కూడా ఎక్కడా లోటు లేకుండా పేదవాడికి ధనికుడు ఏ రకంగానైతే ఈ సొసైటీలో ఈ సమాజంలో జీవిస్తాడో దానికి తగ్గకుండా పేదవాడికి ప్రభుత్వం అండదండలుగా భరోసా మీరెన్నుకున్న ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది, భవిష్యత్తులో కూడా ఇస్తుంది. ఇక ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు తమ్ముడు రేజర్ లో అవుట్ సైడ్స్ కి సంబంధించింది సుమారు 200 ప్లాట్లు, ప్రతి ప్లాట్ 75 గజాల చొప్పున కావాలి అని అడిగాడు. ప్రభుత్వ స్థలం ఉందని చెప్పాడు, అధికారులకు చెప్పాను, మీ కళ్ళ ముందే కనపడుతుంది. ఆల్రెడీ లేఅవుట్ వేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాటిని శాంక్షన్ చేయించి మీకు మళ్ళీ తప్పకుండా స్థానిక శాసనసభ్యురాల కోరిక మేరకు అవి కూడా మీకు అందించడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ, ఇప్పటికే కాలం అతీతమైంది, 3 గంటలు దాటుతుంది కాబట్టి మీ వద్ద సెలవు తీసుకుంటూ